బ్రేకింగ్ చూస్తున్నాం. తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో టీవీకే తరపున పిటిషన్ దాఖలైంది. తొక్కిసలాటకు పోలీసుల లాఠీచార్జ్ కారణమని ఆరోపించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరింది. టీవీకే పిటిషన్పై రేపు మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టనుంది. తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 39 మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాట ఘటనపై టీవీకే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. పరామర్శకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి కోరారు. పర్మిషన్ రాగానే బాధితులను పరామర్శించనున్నారు విజయ్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? మొత్తంగా మద్రాస్ హైకోర్టులో టీవీకే తరపున పిటిషన్ కూడా దాఖలైనట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కరూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే గాయపడ్డ వాళ్ళకి చికిత్స అయితే కొనసాగుతోంది. దాదాపు 60 మంది దాకా గాయపడగా అందులో దాదాపు 11 మంది అత్యవసర వార్డులో ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ అంశం పైన హైకోర్టుకు టీవీకే పార్టీ వెళ్ళింది. మద్రాస్ హైకోర్టులో ఈ మేరకు ఒక పిటిషన్ వేయడం జరిగింది. లాఠీ చార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట చోటు చేస్తుందంటూ దీనిపైన అత్యవసరంగా విచారణ చేపట్టాలి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కూడా టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది రేపు ఇది కోర్టు దగ్గర విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టు రేపు విచారిస్తామని కూడా చెప్పినట్లుగా కూడా సమాచారం. అయితే దీనిపైన ప్రస్తుతం అయితే ప్రధానంగా అటు అధికార డిఎంకే మంత్రులు గాని నాయకులు గాని ప్రధానంగా టీవీకే పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు ఆంక్షలతో పాటు అనుమతి ఇచ్చినప్పటికీ ఆంక్షలు పాటించలేదు. 10,000కు మాత్రమే అనుమతి ఇస్తే అక్కడ పెద్ద సంఖ్యలో వేలాదిగా 50 నుంచి 60,000 మంది అక్కడ జనాన్ని సమీకరించారంటూ కూడా ప్రధానంగా ఆరోపణ అయితే చేస్తున్నారు. అయితే టీవీకే మాత్రం ఇది పూర్తిగా అయితే ప్రభుత్వ సెక్యూరిటీ వైఫల్యం అన్న కోణంలో వాళ్ళు ప్రత్యారోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు వరకు వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే గాయపడ్డ వాళ్ళకైతే చికిత్సలు కొనసాగుతున్నాయి. మరోవైపు తనకు రేపు పరామర్శించేందుకు వెళ్లేదానికి హాస్పిటల్కి వెళ్లేదానికి కూడా తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా మరో ప్రభుత్వాన్ని కూడా విజయ్ కోరిన పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి కూడా పోలీసులకు అనుమతి కోరుతూ ఆయన ఒక పిటిషన్ ఒక విజ్ఞప్తి పత్రాన్ని అయితే పోలీసులకు ఇవ్వడం జరిగింది. దీనిపైన పోలీసులు ఇంకా అనుమతిస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం అనుమానాస్పదంగా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం ఏదైతే గాయపడ్డ వాళ్ళకైతే చికిత్స కొనసాగుతుంది. 39 మంది గతంలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయంగా ఈ అంశం మారిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రస్తుతం దీనిపైన ప్రత్యారోపణలతో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వర్మ. ఇక కరూర్లో